ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి ఆయన మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు అని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాలలో తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. నా పాపములకు విముఖుడువు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచి వెయ్యుము. కీర్తన గ్రంథం 85వ అధ్యాయం 2వ వచనం. నీ ప్రజల దోషాలను పరిహరించి ఉన్నావు, వారి పాపమంతు కప్పివేసి ఉన్నావు. కీర్తన గ్రంథం 130 అధ్యాయం 3-4 వచనం. యెహోవా, నువ్వు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనుల నీ యొద్ద భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనాలు. తన స్వాస్థ్యమును శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరం కోపం ఉంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నువ్వు పడివేత్తువు. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపొచ్చు, దోషములు అపరాధములు పాపములు క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి కుమారుల మీదకి తప్పించు అని ప్రకటించెను. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీ అందు మేము నిలిచి ఉండి నేను మా పాపములను క్షమించిన విధానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను నమ్మకం నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.